దగ్గర పాయింట్ ఏంటంటే యురేనియం తయారు చేయొద్దు, అణుబాంబుల తయారీని అడ్డుకోవడమే ప్రధానమైనటువంటి చర్చ. దాంట్లో భాగంగానే అయతుల్లా ఖమేనీని చంపిన మొదలు ఈరోజు హర్మూజ్ జలసంధి దిగ్బంధం వరకు వచ్చింది. సో అనుకున్న లక్ష్యం ఒకటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒబామా లాంటి ఒప్పందం ఎందుకు ట్రంప్ చేసుకోలేకపోతున్నారు? ఒబామా యుద్ధం లేకుండా, మధ్యప్రాచ్యంలో ఎట్లాంటి యుద్ధ వాతావరణం లేకుండా, సో ఒక చర్చల ద్వారా యురేనియం తయారీ ఆపాలని చెప్పేసి ఒబామా చేసుకున్నటువంటి ఒప్పందం, నేను ఇప్పుడు ఆ విధంగా నేను చేయను, ఒబామా ఒప్పందాన్ని నేను ఒప్పుకోనని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఎవరు యుద్ధం లేకుండా రెండు దేశాల మధ్య చర్చలతో ముందుకెళ్లారు, ఎవరు యుద్ధం చేస్తూ డిమాండెడ్గా ముందుకెళ్తున్నారు అనుకోవాలా? అమెరికానే తప్పు. అమెరికా యుద్ధం ప్రారంభించడం అంత బుద్ధి తక్కువతోనే అమెరికాది అంతకని ఏం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు 2018లో అంటే 2016 నవంబర్లో ఎన్నికలు జరిగినాయి. 2017 జనవరి 20 నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. 2018లో ఏకపక్షంగా మన అణు రియాక్టర్ల గురించి వీటి గురించి ఒప్పందం రద్దు చేసుకుంది ఏకపక్షంగా అమెరికా కదా. ఇదే ట్రంప్ మొదటిసారి ట్రంప్ వాళ్ళు మన ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడే 2018లో ఇరాన్ తోని ఒప్పందం రద్దు చేసుకుంది ఆయనే. మళ్ళీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఒప్పందం పునరుద్ధరించుకుంటామంటే మీ ఇష్టం ఉన్నట్టు 5 రోజులతో మీ ఇష్టం ఉన్నట్టు వస్తారా అని అమెరికా ఇరాన్ అన్నది కదా. అసలు వివాదం అక్కడి నుంచి వచ్చింది. మీ ఇష్టం ఉన్నప్పుడు అణు ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకున్నారు? మీరే కదా మళ్ళీ ప్రధానమంత్రి మళ్ళీ అధ్యక్షుడు అయింది. మళ్ళీ మీ హయాంలో మీరు చస్తారా, ఒప్పుకుంటారా, చేస్తారా అని ఎట్లా డిమాండ్ చేస్తారని ఇరాన్ ఎదురు తిరిగింది. దానివల్ల వచ్చిన సమస్య. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమెరికా చెప్పు చేతుల్లో ఇరాన్ ఉండాలని కోరుకుంటుంది. ఇరాన్ 50% ఉండనంటుంది. సమస్య లేదు. ఇప్పటికి కూడా మనకు అణ్వాయుధులు తయారు చేసే శక్తి సంతరించుకుందా లేదా, లేకుండా దానికి సంబంధించి యురేనియం 70% శుద్ధి అయిన యురేనియం ఎక్కడ ఉంది ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతుంది. ఉందని ఆరోపిస్తుంది అమెరికా, కానీ ఉన్నదా లేదా అని ఖచ్చితంగా నిరూపించలేని పరిస్థితి ఉంది కదా. ఎక్కడ దాచిందో తెలియదు. చాలా బంకర్లు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళు దాస్తున్నారు. కొన్నిసార్లు ప్లేస్ తప్పించి ఇంకో చోటు కూడా రవాణా చేస్తున్నట్టున్నది. కనుక వాళ్ళు ఇప్పటికే దేశం దాటించారా, దేశంలోనే ఉందా, ఇవన్నీ మనకు తెలియదు కదా. అంటే 100 కిలోలు ట్రంప్ వ్యవహారం కూడా కొంత ఏకపక్షంగానే కనిపిస్తోంది. ట్రంప్ ఏ దేశంతో చూసినా ఒక రకమైనటువంటి శత్రుత్వాన్ని, ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. ఈవెన్ ఈ మధ్యవర్తిత్వం విషయంలో కూడా అక్కడికి రానటువంటి పాకిస్తాన్ని మధ్యవర్తిత్వం చేసి ట్రంప్ చేసినట్టే, దాంట్లో పెద్దగా పాకిస్తాన్ మనం ఇన్వాల్వ్ చేసి పాకిస్తాన్ పెద్దరికం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇరాన్ భారత్ నమ్మినంత పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు. ఈవెన్ ఇరాన్ కొన్ని క్షిపణుల మీద కూడా థ్యాంక్స్ టు ఇండియా అని చెప్పేసి ఆ క్షిపణ ప్రయోగాలు కూడా చేసినటువంటి విజువల్స్ బయటకు వచ్చినాయి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ట్రంప్ ఆధిపత్య ధోరణి కనిపిస్తోందా? మళ్ళీ నేను ఎందుకు ఒబామాని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే, ఇదే ఇరాన్కి సంబంధించినటువంటి యురేనియం నిల్వలకు సంబంధించి, తయారీకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు ఒబామా ప్రభుత్వం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాతో పాటు ఇరాన్ను కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇన్ని దేశాల మధ్యవర్తిత్వంలో. సో ఇప్పుడు ఎందుకు అమెరికా మరి ఆ విధంగా మిగతా దేశాలను పిలవలేకపోతున్నాడు? అంటే ఆయన కిరీటం పడిపోద్ది అనుకుంటున్నారా? ఆయనే సుప్రీం అనుకుంటున్నారా? ఆ ఉద్దేశంతో ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా మొండిపోకడ, ఒంటెత్తుపోకడ పోతున్నారు అనుకోవచ్చా? అందరిది ఒకే దారి, ఉల్పిరి పెట్టేది మరో దారి అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ కు ఒబామాకు అసలు పోలికే లేదు. ఒబామా చాలా మంచి డిప్లొమాట్. ఒక రకంగా నల్ల జాతీయుడైనా కూడా, ఆఫ్రికన్ జాతి నుంచి పుట్టినా కూడా అమెరికా ప్రజల మనల్ని చూరగొన్నారు, ఇంకా అవమానించారు. అమెరికా ప్రజలే ఒక రకంగా చెప్పారు, ఇటువంటి నాయకులందరూ కూడా ఒబామాను అవమానించారు. అయినా సరే అమెరికా నా దేశం అనుకొని ఆయన పనిచేసిండు. మిగతా దేశాలతో కలిసికట్టుగలరు. అందుకని అసలు ఒబామాకు ట్రంప్ కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. సమస్య లేదు. ఆయన అమెరికా ప్రెసిడెంట్, ఈయన అమెరికా ప్రెసిడెంట్. కానీ ట్రంప్ మాటలకు విలువ లేదు కదా. ట్రంప్ ఏది పడితే అది మాట్లాడతారు కదా, ఎప్పుడు పడితే ఏది మాట్లాడతారు కదా. సమస్య అక్కడ వస్తుంది. అందుకని మీరు అన్నట్టు పాకిస్తాన్ ఎంచుకోవడం ఎంత తప్పో, పాకిస్తాన్ లో చర్చలు జరుగుతుండగా మళ్ళీ గుందుడుకు మాటలతో రెచ్చగొట్టింది కదా. అది కాక మధ్యవర్తిగా చేసిన పాకిస్తానే రెచ్చగొట్టింది ఏది, ఏమని ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది కదా. పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద దుర్మార్గమైన మాట అంటే ఇజ్రాయెల్ వాళ్ళు హెచ్చరించారు, మీ మధ్యవర్తిత్వం పనికిరాదు, ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం, అంటే మీరైతే తీవ్రవాద దేశం తెలుసా అని చెప్పి ఆసిఫ్ మునీర్ ను, అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ ను తూర్పారబెట్టింది ఇజ్రాయెల్. అంటే చర్చలు జరుగుతున్న కాలంలోనే ఇట్లాంటి మాటలు ఎవరు మాట్లాడారు? మధ్యవర్తి దేశం మాట్లాడింది. అందుకని ఇప్పుడు దోహాలో చర్చల కారణం ఏంటంటే మెల్లగా ఇక్కడ షిఫ్ట్ అయింది, చర్చల వేదిక షిఫ్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే దోహాలో మన ఖతార్ దేశంలో ఏ ప్రమాదం లేదు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చర్యలు లేరు పాకిస్తాన్ లాగా అనే దాంతోనే వాళ్ళు దోహా ఖతార్ ప్రభుత్వం ఇటు పక్కన అమెరికాకు, ఇటు పక్కన మన ఇరాన్ కూడా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నది. ఒకటి. రెండోది, నష్టపోతున్న దేశం కూడా ఖతార్. ఓరకంగా చెప్పాలంటే ఇటు పక్కన ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఖతార్ అయింది, ఒమాన్ కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఇవన్నీ నష్టపోతున్నాయి కదా. మీరు చేయంగా మేము నష్టపోతున్నాం, మేము ఏదో ఒప్పందం కుదిరిస్తాం, ఇప్పుడు యురేనియం గురించి మాట్లాడకండి అనే దాంతోనే కొంచెం ఒప్పందానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. నేను చెప్పి ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లేస్తున్నాయి శ్రీకాంత్. సమస్య లేదంటున్నా. ఇరాన్ కూడా
ఆ సీమెన్స్ పెట్టడంలో లర్క్ ద్వీపం దగ్గర దాకా రావడం వల్ల వీళ్ళ కనుసన్నల్లోకి వచ్చింది, వీళ్ళ నిఘా నేతల్లోకి వచ్చింది కనుక వీళ్ళు ధ్వంసం చేశారు. వీళ్ళ నిఘా నేతలు కాకుండా ఇప్పుడు హర్మోజ్ జలసంధిలో వాళ్ళు ఆపుకున్న ప్రాంతంలో వాళ్ళు ఏం చేసినా అమెరికా మాట్లాడకపోయారు. అమెరికా కనుక ఆ గీత లక్ష్మణ రేఖ దాటింది ఎవరు అంటే ఇరానే అంటున్నాడు. ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉన్నదానికి వీళ్ళు పోలే, లర్క్ ద్వీపం దాని యువతలు ఉంది, దాని యువతలకు వచ్చి వీళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏమైతే ల్యాండ్ మైన్స్ పెడితే సీ మైన్స్ పెడితే ఊరుకోరు కదా, చూస్తే ఊరుకోరు కదా. అంటే రేపు పొద్దున అమెరికా యుద్ధ విమానాల మీద దాడి చేయడానికే ఇవి పెట్టిండ్రు అనే ఆరోపణ అమెరికా చేస్తున్నారు. అందుకని ఇద్దరిని వాస్తవం రెండు చేతులు కలిస్తేనే సపోర్ట్లు అవుతున్నాయి. ఇక్కడ ఎవరో ఒకరు కాదు. మీరు అన్నట్టు యుద్ధం మొదలుపెట్టింది అమెరికానే, నాశనం చేసింది అమెరికానే. 45 మంది ఒకే బంకలో ఉన్న వాళ్ళు పసిగట్టి 28 ఫిబ్రవరికి చంపింది అమెరికానే. యుద్ధం మొదలుపెట్టింది అమెరికా. కానీ ఇప్పుడు యుద్ధం నుంచి ఎట్లా వైదొలుగుదాం అని చూసే క్రమంలో వీళ్ళు రెచ్చగొట్టే చర్య ఇరాన్ కూడా చేస్తున్నట్టున్నారు. అమెరికా అధ్యక్షుడు ఎట్లాగో అనే తరహా అదే. కానీ ఇరాన్ కూడా యుద్ధం ఆగొద్దని ఎందుకు ఆగానని ఎందుకు కోరుకోవడం లేదు, ఆగొద్దని ఎందుకు కోరుకుంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకం అంటున్నాను నేను. అంటే వాళ్ళు నష్టపోతున్నారు, ప్రపంచాన్ని నష్టపరుస్తున్నారు. మనలాంటి దేశంలో ఇవాళ గ్యాస్ కొరత వచ్చింది. ప్రపంచంలో చాలా 20-30 దేశాలు అయితే పూర్తిగా బాధపడుతున్నాయి కదా. రేపు పొద్దున మనకు ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టింది అమెరికానే. 2018లో ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది కూడా అమెరికానే. సో అమెరికా బయటకు వచ్చి కఠినమైనటువంటి ఆంక్షలు ఇరాన్ మీద పెట్టింది కాబట్టి ఇరాన్కు అమెరికాకు ట్రంప్ వచ్చినప్పటి నుంచి వాడివేడి నడుస్తుంది. ఆఖరికి ఖమేనీ అంతం వరకు వెళ్ళింది. బట్ అక్కడితో ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఈ వ్యవహారం ఇప్పుడు చూసినా కానీ శాంతి చర్చలు ఇప్పట్లో జరిగేటువంటి పరిణామాలున్నాయా, ఎట్లా చూడొచ్చు? ఆగిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చర్చలు అయితే మొదలైనవి. ప్రధానమంత్రి స్వయంగా ఖతార్ ప్రధానమంత్రి పాడుకుంటున్నాడు కనుక ఇటువంటి రెచ్చగొట్టే చర్యలు కొంత అంతరాయం కలిసి అవరోధం కలుగుతుంది. కనుక దీని అసలే విషయం తీసుకోకుండా యుద్ధం ఆగాలనే లక్ష్యం ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలు పక్కకు పోతే అంటున్నాను నేను. యుద్ధం ఇప్పటికైనా ఖతార్లో ఏదైతే దోహాలో జరిగే చర్చలు సఫలమైతే అనుకుంటున్నాను. కొంతవరకు అమెరికా దిగి వచ్చింది, కొంతవరకు అనుభవానికి వచ్చింది కనుక ఇరాన్ కూడా దిగి వచ్చింది. ఇక్కడ ఉద్రిక్తతలని కంచి దగ్గర, అంటే ఉద్రిక్తతలని సముద్రం లోపల నడుస్తున్నాయి. వీళ్ళేమో భూమి మీద కూర్చొని చర్చలు చేస్తున్నారు. కనుక దీని ఒక భయపెట్టే శత్రువును భయపెట్టే ఉద్దేశంతో అమెరికా కాదు శత్రువు మేము భయపడము అనే ధీటుగా జవాబిస్తున్నారు ఇరాన్. ఈ రెండింటి మధ్యన ఖతార్ చర్చలు సఫలమైతే నేను అనుకుంటున్నాను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మార్కో రూబియో వట్టిగా మాట్లాడాడు కదా, అమెరికా విదేశాంగ మంత్రి వట్టిగా మాట్లాడాడు కదా. కనుక నా ఉద్దేశం అంటే కొద్దిగా ఈ ఉద్రిక్తతలు మళ్ళీ మొదలైనవి. చాలా వరకు ఏమైతే అంటే మధ్యవర్తిత్వం కూర్చున్నాక మన జనరల్ ఊళ్ళో పంచాయతీలు చూస్తుంటాం, ఎవడో పెడుకుని ఒక మాట అంటాడు, దాంతో మొత్తం అసలు పంచాయతీ మొదలుకి వస్తూ ఉంటున్నాను నేను. అందుకని నేను సర్పంచ్ గా చాలా చూసాను. చిన్న చిన్న ఊళ్ళలోనే ఒక పంచాయతీ అంత ముడిపడి కాగితం రాసే కాడికి వచ్చినాక వాడు మాట్లాడతారు, దాంతో మొత్తం తిరగబడే సందర్భం ఉంది. ఇప్పుడు అదే అమెరికా చేసిన చర్య, అంతకుముందు ఇరాన్ చేసిన చర్య. అందుకనే కోసిన ముక్క అందరూ చూస్తున్నారు, చేసిన తప్పు ఎవరు చూస్తలేరు. చేసిన తప్పు మొదటి చేసింది అమెరికాని. కానీ ఇప్పుడు ఈ సంఘటనలో చూసుకుంటే ఇరాన్ తన ల్యాండ్ సీ మైన్స్ పెట్టే క్రమంలో తన పరిధిని దాటి వచ్చింది, దాంతో అమెరికా దాడి చేసింది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుదేలైపోయింది సార్. ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో తెలియట్లేదు. సో ఇట్లాంటి సందర్భంలో ఇక శాంతి చర్చలు జరుగుతున్నాయి, ముగుస్తుందేమో. మార్కో రూబియో చెప్పినట్టు కొన్ని గంటల్లోనే గుడ్ న్యూస్ వినబోతున్నాం, అది 5 హౌస్ నుంచే వస్తుంది అన్నటువంటి టైంలోనే ఈ దాడులు కొంత ప్రమాద తీవ్రతను ఇంకా పెంచుతున్నట్టే కనిపిస్తుంది కదా ప్రపంచవ్యాప్తంగా. అవరోధం కలిగింది, ప్రమాద తీవ్రత పెంచింది. మీరు అన్నట్టు అవరోధం కూడా కలిగింది. అవును, అవరోధం కలిగితే దాన్ని అధిగమించే స్పీడ్ బ్రేకర్ అనుకోండి. ఇప్పుడు మనకు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వస్తుంది, సాఫీగా తాగుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ అనుకోకుండా మనం గుద్దు అవుతాం, తర్వాత మళ్ళీ ముందుకు పోతుంటాం కదా. ఇది స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఈ స్పీడ్ బ్రేకర్ ఇంకొకటి రాకుండా ఉండాలని చూసుకోవాల్సి, ఇంకోటి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అయితే ఈ 2 దేశాలకు ఉందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పట్లో కనిపించేలా లేదు సార్. ఇప్పుడు అమెరికా కూడా మళ్ళీ కామెంట్ చేసింది, ఖచ్చితంగా తన దగ్గర ఉన్నటువంటి యురేనియం మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, లేదంటే అమెరికాకు అప్పగించాలి అన్నటువంటి డిమాండ్ కూడా పెడుతోంది. సో ఇరాన్తో యుద్ధం చేస్తే, ఇరాన్కు వార్నింగ్ ఇస్తే ఇరాన్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఇప్పటికే మనం చూసాం. సో ఈ ట్రంప్ కామెంట్ తర్వాత ఎట్లాంటి రియాక్షన్ ఇరాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ఇప్పటికీ దాడి తర్వాత ఇరాన్ నుంచి ఎక్కడ అఫీషియల్ కామెంట్ ఏం రాలే ఇంకా. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కంటారు, యురేనియం గురించి అడగమని మొదటి నుంచి అమెరికా ఇరాన్ పట్టుబడుతుంది. ఆ ఒక్కటి అడగండి అని అంటుంది. ఆ ఒక్కటే ఈయన అడుగుతున్నాడు. సమస్య అక్కడనే పీడమటి పడుతుంది అంటున్నాడు. ఎప్పుడైనా 15 అంశాలు అమెరికావి, 10 అంశాలు ఇరాన్ ఉన్నప్పుడు నేను మొదట చెప్పాను శ్రీకాంత్, మీరు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఏదైతే పీడమడి పడే అంశాలనే వాటి పక్కన పెట్టి కింది నుంచి మొదలు పెట్టాలి. అంగీకారయోగ్యమైన అంశాలతో మొదలు పెట్టి ఇద్దరు ఉభయ కుశల మరి విన్ సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఇద్దరు 0 సమ్ గేమ్ ఆడుతున్నారు కదా, నీ పని నువ్వు చేసుకో, నా పని ఏం చేసుకుంటా అంటే 0 సమ్ గేమ్. నువ్వు ఓడితే నేను గెలుస్తా, నేను ఓడితే నువ్వు గెలుస్తా అనే పరిస్థితి తయారవుతుంది. దీనివల్ల వస్తున్న సమస్య అంటున్నావు. ఎవరు తక్కువ తిండే ఇద్దట్లో
ఎవరు ముందు ఎవరు వెనక అని. దెబ్బ మొదలు కొట్టినవాడా తర్వాత కొట్టినవాడా, కొట్టడమే జరిగింది కదా, జరుగుతుంది అదే అంటున్నాను నేను. వాళ్ళు అమెరికా ఒక రకంగా ఆర్థికంగా బాగా నష్టపోయింది, రాజకీయంగా బాగా నష్టపోయింది, సామాజికంగా నష్టపోయింది, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నష్టపోయింది. కానీ అమెరికాకు ఈ 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఓ లెక్క కాదు, చాలా ఇప్పటికీ అప్పులో పడిపోయింది. కానీ ఇరాన్ అయితే నాయకుని కోల్పోయింది, అగ్రనాయకత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడున్న ముస్తఫా ఖొమైనీ ఎక్కడున్నాడో తెలియదు, ఆయన మంచి బతికున్నాడా లేదో తెలియదు. నాయకత్వం జరుగుతుండే చూడండి, తీవ్రవాదుల్లో కానీ లేకపోతే ముఖ్యంగా మత తీవ్రవాదం కానీ నవామక్ష తీవ్రవాదం కానీ, నాయకుడు చనిపోతే అదే నాయకుడి పేరు మీద ఇంకోటి కొనసాగుతుంటాడు. అది కూడా జరుగుతుంటది జనరల్ గా మనం చూస్తుంటాం. ఆశాన్న అంటే చనిపోయాడు అనుకోండి, ఆశాన్న పేరు మీద ఇంకో 2-3 తరాలు నడుస్తూనే ఉంటాయి, అదే ఆశాన్న బతికి ఉన్నాడని చెప్తుంటారు నవామక్ష తీవ్రవాదులు. ఇక్కడ కూడా ఎంత అంటున్నాను, ఇక్కడ కూడా ఏంటంటే ముస్తఫా ఖొమైనీ ఉన్నాడా లేడా తెలియదు, కానీ ఆదేశాలు మాత్రం వస్తున్నాయి. అంటే ఏమన్నట్టు, ఆదేశాలు ఎవరైనా ఇచ్చినా సరే అదే పేరు మీద ఇస్తున్నారా అనేది కూడా ఉంటుంది. ఇరాన్ కూడా రహస్యంగా యుద్ధ నీతి తప్పింది అమెరికా, యుద్ధ రీతిని బాగా కొనసాగిస్తుంది, మార్చి కొనసాగిస్తుంది ఇరాన్. అంటే పెద్ద దేశంతో పెద్ద శత్రువుతో యుద్ధం చేయాలంటే ఎలాంటి మెలకువ చేయాలి, ఎలాంటి దొంగ దెబ్బ తీయాలి, ఎలాంటి గెరిలా యుద్ధం చేయాలి అనే దాని మీద మాత్రం ఇరాన్ నుంచి అమెరికా ప్రపంచమంతా నేర్చుకోవాల్సిందే ఉంటున్నారు. మంచి చెడ్డ తర్వాత యుద్ధ రీతిని మార్చడంలో, ఎదుటి వాడిని ఎంత పెద్ద శత్రువునైనా కూడా దెబ్బతీయడంలో వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అనడానికి నిరూపించుకోవడానికి ఇజ్రాయెల్ కూడా మించిపోయింది. ఇజ్రాయెల్కు ఉన్నదేమో ఐరన్ డ్రోమ్, ఇటు పక్కన మన అమెరికాకు ఉందేమో గోల్డెన్ డ్రోమ్. ఈ రెండింటిది అంటే ఇనుమును మన ఏమంటారు బంగారాన్ని కూడా ఛేదించే ఒక రక పాదరసం లాగా యుద్ధం చేస్తుంది ఇరాన్ నేను అనుకుంటున్నాను.